నాకు కాస్త డబ్బులు అవసరమయ్యా. మా ఆర్థిక వ్యవస్థ బాలేదు. మీరందరూ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తలా ఓ రూ. 10,000 డబ్బులు నాకు పంపించండంటే ఎవడమన్నా పంపిస్తామా? కనీసం మన బంధువులకు గూడా పంపించం. ఆళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిసిన. 100కి 99.999 మంది. 0.00001% ఏమన్నా స్పందిస్తారు. అమెరికా, చైనాలు అడిగితే మనం జేస్తామా? ఇప్పుడు వాళ్ళేం జేశారు? మనతో ఆట ఆడుకున్నారు. మనతో ఒక లాటరీ ఆడుకున్నారు. ఎలాగా? రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇవాళ జరిగిందా? 4 ఏళ్ల నుండి జరుగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ గొడవ ఇవాళ జరిగిందా? ఎప్పటినుంచో జరుగుతోంది. ఇంకా అయితే 2 రోజులు దాడులు చేస్తారు. కొన్ని రోజులు జరుగుతది. ఆ ఉద్రిక్త వాతావరణం ఎప్పటినుంచో ఉంది గదా! ఆ లెక్కనైతే ఆ మధ్యన కొలంబియానును వాళ్ళు గొడవ పడ్డారు. తర్వాతన మొన్న సౌదీ అరేబియా, దుబాయ్ గొడవ పడ్డారు. అప్పుడెప్పుడు లేనిది అకస్మాత్తుగా ఏందా పెరుగుదల? అసలు అర్థం పర్థం ఏమన్నా ఉందా? అంటే మనం దేని మీదన అంటే మన దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి వాళ్ళు వేసిన ఎత్తుగడ. ఏంటయ్యా అంటే బంగారం, వెండి పెరిగిపోతుంది, పెరిగిపోతుంది, పెరిగిపోతుంది. దీనికేం జేశారు? ప్రపంచ బంగారపు నిపుణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ సంస్థల చేతన నివేదికలు ఇప్పించారు. ఇట్లా 25,00,000 అవుతది, 30,00,000 అవుతది, 40,00,000 అవుతది. ఇక అసలు ముట్టుకోవడం కష్టం. దాంతో పాటు బంగారంతో పాటు వెండిని గూడా విపరీతంగా ఎగబడి ఈవీలకు పెడుతున్నారు ఇయన్నీ. అదే బాగా పాపులర్ అయింది. వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా, సోషల్ మీడియా గూడా ఫోకస్ చేసుకొచ్చింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడొచ్చేటప్పటికి జనాలు ఎగబడి కొన్నారు. బంగారాన్ని కొనలేనప్పుడు బంగారం కిలో వచ్చేటప్పటికి ఇవాళ ఎంతున్నట్టు? కిలో బంగారం అంటే ఇప్పుడు రూ. 17,00,000 దాకా ఇదుందనుకుంటే రూ. 17,00,000 మన దాన్నేమంటారు 100 గ్రాములుందంటే రూ. 1,70,00,000 బంగారం. మొన్న 1,90,00,000 88, 89 లక్షల దాకా వెళ్ళిపోయింది. అది 2,00,00,000 దాటే స్టేజ్‌కొచ్చింది. దాంతో జనమందరూ బంగారం ఇక అంతంత పెట్టి కొనలేము అనుకున్నప్పుడు ఏం చేశారు? వెండి అంతకుముందు కరెక్ట్‌గా 3 నెలల క్రితం రూ. 1,54,000. అంతకుముందు 1,40,000, 80,000, 90,000 ఏడాది క్రితం. ఒకసారిగా 1,50,000 ఆ మధ్యన 2,00,000 దాకా వెళ్ళి మళ్ళీ 1,54,000కి పడింది. 1,54,000 నుంచి ఒక్కసారిగా ఎక్కడి దాకా వెళ్ళిపోయిందది? మొన్న 3,90,000 అంటే దాదాపు 4,00,000, 4,10,000కి కొన్నారు. ఈవెన్ బంగారం కూడా నగలు కొనడం మానేసి బిస్కెట్లు కొన్నారు 17,00,000కి, 18,00,000కి, 18,500,000కి అట్లాగా. అలాగా మన దగ్గరున్న సేవింగ్స్ అన్నీ తీపిచ్చారు. అవసరమైతే మనకున్నటువంటి క్రెడిట్ కార్డుల అప్పులు, డెబిట్ కార్డ్ అప్పులు, పర్సనల్ లోన్స్ చేత తీపిచ్చుకోవడం. ఎందుకంటే ఎంతెంత పెరిగిపోతున్నప్పుడు మనం రేపు అమ్మినా వచ్చేస్తది కదా అన్న ఉద్దేశ్యంతో కొనేసారు అనేక మంది. కొన్నాక ఇప్పుడు డౌన్ చేశారు వాళ్ళు. డౌన్ ఏ స్థాయిలో కొట్టారు? 1,00,000 అంటే ఇప్పుడు ఒక కిలో వెండి కొన్నటువంటోళ్ళు మొన్న 4,00,000 ఒక్కసారి 3,00,000 పడిపోయింది. అంటే 1,00,000 వారం తిరక్కముందే పడిపోయింది. రూ. 1,00,000 లాస్ అయిపోయినట్టే గదా! 10 కిలోలు వెండి కొనుంటే రూ. 10,00,000 లాస్ అయిపోయినట్టే గదా! అట్లాగే బంగారం 16,000 గ్రాముకు పడిపోయింది. 10 గ్రాములకు పడిపోయింది రూ. 16,000. ఆ లెక్కన బిస్కెట్ 100 గ్రాములది కొనుంటే 16,00,000 18,500,000కి కొన్నారు. ఇప్పుడు ఎంతుంది బిస్కెట్‌కు వచ్చేటప్పటికి దాదాపుగా 16,38,840. 16,38,400. 16,38,400 వెండి. కొన్నది మొన్న 18,500,000కి. అంటే ఏక్దమ్ ఎంత పడిపోయింది? చేతిలో ఎంత పడిపోయింది? 1,00,000, 2,00,000 పడిపోయింది. ఇక్కడ 4,00,000 దాకా వెళ్ళిపోయినటువంటి బంగారం, వెండి 4,70,000కి వెళ్ళింది కాస్త ఇప్పుడు 3,03,000. ఏమైపోయింది? ఒక్కసారిగా ఇంతింత లాస్ అయిపోయాం. ఇప్పుడు ఎవరిని అడగాలి? చట్టబద్ధంగా జరిగినటువంటి. అంటే ఇది ట్రాప్స్ అట్లుంటాయన్నమాట అంతర్జాతీయ వ్యవస్థలు.